సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి అయితే రాబోతా ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు దాదాపుగా 1000 కోట్ల దాకా ఇస్తామని కూడా హామీ ఇచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. దీనిపైన విద్యార్థి నేతలు ఏ విధంగా వాళ్ళు అనుకుంటా ఉన్నారు? ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి ఏం కోరుకుంటా ఉంది? అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ పైన ఇప్పటికి అనేక ఉద్యమాలు అయితే చూసాము. అభివృద్ధి కోసం అయితే మరి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళేం కోరుకుంటారో తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం. అన్న, ఏం కోరుకుంటున్నారు అన్న ఉస్మానియా యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ హోదాలో, ఇటు సీఎం హోదాలో వస్తూ ఉన్నారు. ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఏం కోరుకుంటా ఉన్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మాన్ యూనివర్సిటీ పర్యటనను మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీ గత కాలంలో వచ్చినప్పుడు యూనివర్సిటీ అభివృద్ధిని చేసే బాధ్యతను నేను తీసుకుంటా. ఉస్మాన్ యూనివర్సిటీ అంటే తెలంగాణ రాష్ట్రానికి పర్యాయ పదం. తెలంగాణ రాష్ట్రం యొక్క అస్తిత్వం, తెలంగాణకు ప్రతిగా ఉస్మాన్ యూనివర్సిటీ అని గొప్పగా మాట్లాడాడు. ఈ యూనివర్సిటీకి వీసీ గారు 1000 కోట్లు ఏదో 100 కోట్లు అడుగుతున్నాడు. ఒక పేదరికం లాగా ఆలోచనలు ఉన్నాయి. పేదరికంగా ఆలోచించకండి వీసీ గారు, మీ 1000 కోట్లు కాదు ఎన్ని కోట్లైనా ఇస్తా నేను అని బహిర్గతంగానే మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కానీ ఆడ మాట్లాడినటువంటి మాటలు ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో మాత్రం ఆచరణలో లేదు. అయినా ఇప్పటికీ మేము రేవంత్ రెడ్డి గారిని వచ్చే ముందే, ఈ ఓయూ పర్యటనకు ముందే ఇచ్చినటువంటి హామీలు, ప్రధానంగా ఏదైతే 1000 కోట్లు ఉన్నాయో ఆ 1000 కోట్లు యూనివర్సిటీకి రిలీజ్ చేసిన తర్వాత ఓయూకి వస్తే ముఖ్యమంత్రికి గౌరవం ఉంటుందని కూడా ఈ సందర్భంగా మేము విద్యార్థి నాయకులుగా, విద్యార్థి సంఘాలుగా మేము తెలియజేస్తున్నాం. దాంతోపాటు దశల వారీగా ఈ ఉస్మానియా యూనివర్సిటీ లేనిది తెలంగాణ రాష్ట్రం లేదు. ఉస్మానియా యూనివర్సిటీ అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించింది. ఈ భారతదేశానికి ప్రధానమంత్రిని అందించినటువంటి ఒక ఘనమైన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. అనేక ఉద్యమాలకు జీవం పోసినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనలో పూర్తిగా విధ్వంసానికి, నిర్లక్ష్యానికి గురైంది. సరే, ఈ నిర్లక్ష్యానికి గురైనటువంటి దాన్ని రేవంత్ రెడ్డి బాగు చేస్తామని గొప్పగా మాట్లాడుతుండు. మరి ఆక్స్ఫర్డు, హార్వర్డు, కేంబ్రిడ్జ్ లాగా మారుస్తా అది ఇది అని చెప్తున్నాడు. మరి ఆ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతులు ఏ రకంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా ఆచరణలో రేపు చూడబోతున్నాం. అయితే మేము ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా కొన్ని డిమాండ్లు మేము ముందు ఉంచదలుచుకున్నాం. ఎందుకంటే ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులంతా పేద గ్రామీణ నేపథ్యం కలిగినటువంటి విద్యార్థులు 90% ఉన్నారు. అందులో అసమానతలు, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కలిగినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అధిక మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు ఉచిత మెస్ సౌకర్యాన్ని క్యాంపస్ విద్యార్థులకు అందివ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇది పెద్ద సమస్య కాదు. దాంతోపాటు విద్యార్థులందరూ కూడా పెరిగిన మార్కెట్ ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచలేదు. కాబట్టి ఈరోజు విద్యార్థి కోర్సు పూర్తయిన తర్వాత పీజీ విద్యార్థి ఒక 20,000 నుంచి 30,000 రూపాయలు కడితేనే టీసీ తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇదే ఆర్ట్స్ కాలేజ్. ఈ ఆర్ట్స్ కాలేజ్లో చదువుతున్నటువంటి విద్యార్థి పీజీ అయిపోయిన తర్వాత 20,000 కట్టాలంటే ఇది ఒక భారంగా మారుతుంది. అంటే ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు ఉస్మానియా యూనివర్సిటీకి పెద్దగా తేడా లేదు. ఈరోజు పీహెచ్డీ కంప్లీట్ అయినా కూడా పీహెచ్డీ పూర్తయినటువంటి విద్యార్థి తను సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఒక 5 లక్షలు బిల్లు కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఉచిత మెస్ సౌకర్యాన్ని కల్పించాల్సినటువంటి సందర్భంతో పాటు ప్రతి విద్యార్థి, క్యాంపస్లో చదువుతున్నటువంటి విద్యార్థి, అది పీజీ అయినా పీహెచ్డీ విద్యార్థికైనా ఫెలోషిప్ సౌకర్యాన్ని కూడా కల్పించినప్పుడే వాళ్ళు మంచి పరిశోధన చేయగలుగుతారు, మంచిగా చదువుకోగలుగుతారు, అకాడమిక్ అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి అందులో తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫెలోషిప్లు మొత్తం కోతబెట్టిలు. ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఎవరు కూడా ఫెలోషిప్లు వస్తలేవు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇది గ్రహించి మొన్న ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించినని ఒక పెద్ద ఫోటో తీసుకొని షో చేసిండు. కానీ ఇప్పటి వరకు ఫెలోషిప్ పథకం మాత్రం అమలు కాలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే ఫెలోషిప్ పథకాన్ని ఏదో 5,000, 2,000, 3,000 కాదు, ఖచ్చితంగా ఒక 25,000 రూపాయలు ఫెలోషిప్ పథకాన్ని ఇవ్వాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. అంటే ప్రొఫెసర్ల రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా ఒక ఇష్యూ నడుస్తూ ఉంది. వాళ్ళు కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన జీతాలు కావచ్చు, అవన్నీ ఎలా ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ ప్రధానంగా యూనివర్సిటీలో గత కాలం నుంచి ప్రొఫెసర్లు పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల చాలా డిపార్ట్మెంట్లు, ఈ ఆర్ట్స్ కాలేజీలనే చాలా డిపార్ట్మెంట్లు మూతపడే పరిస్థితి వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ పరిస్థితి ఎట్లుందంటే పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నటువంటి చందంగా ఉంది. యూనివర్సిటీ పేరు 100 ఏళ్ల చరిత్ర, ఘనమైనటువంటి హిస్టరీ, ఈ దేశంలో పెద్ద చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ. కానీ లోపలికి వస్తే యూనివర్సిటీలో ప్రొఫెసర్లు రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల ఈరోజు కాంట్రాక్ట్ టీచర్లు, పార్ట్ టైం టీచర్లతో డిపార్ట్మెంట్లు నడుస్తున్నాయి. డిపార్ట్మెంట్లు బీఓఎస్ కానీ, హెచ్ఓడి కానీ, ఈ పోస్టులు కూడా కాంట్రాక్ట్ టీచర్లు నడుస్తున్నటువంటి సందర్భం ఉంది. దీంతో యూనివర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుంది.
రేపు వాళ్ళు పిహెచ్డి చేయాలంటే కాంట్రాక్ట్ టీచర్కి ఎలిజిబిలిటీ లేదు, పిహెచ్డి గైడ్షిప్ ఇవ్వడం సాధ్యం కాదు. కాబట్టి యూనివర్సిటీలో తక్షణమే రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో కొత్త విషయాలు తెలుస్తున్నాయి. రిక్రూట్మెంట్ పూర్తి స్థాయిలో కాకుండా సగం పోస్టులు భర్తీ చేస్తాం అనేటువంటి ఆలోచనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందనే విషయం తెలుస్తుంది. కానీ ఇది సరైనది కాదు. యూనివర్సిటీలో ఎన్ని పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయో, సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో 2000 పైన ప్రొఫెసర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటిని కూడా పారదర్శకంగా యూనివర్సిటీల ద్వారానే భర్తీ చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో చాలా డిపార్ట్మెంట్లు ప్రొఫెసర్ లేకపోవడం వల్ల తాళం వేసే పరిస్థితి, రేపు కాంట్రాక్ట్ టీచర్లు పార్ట్ టైం టీచర్లు నడుస్తుంది. గైడ్షిప్ లేకపోవడం వల్ల డిపార్ట్మెంట్ మూతపడే పరిస్థితి మాత్రం నెలకొందనేది వాస్తవం. అంటే గతంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి సర్క్యులర్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని కొంతమంది చెప్తా ఉన్నారు. ఎట్లా చూడబోతా ఉన్నారు ఈ సర్క్యులర్ విషయంలో విద్యార్థి నేతలు? ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే చైతన్యం కలిగింది. ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి, అంతకుముందు కేసీఆర్, అనేక మంది ముఖ్యమంత్రులు, ఆ ముఖ్యమంత్రులకు వాళ్ళు గద్దె దింపడానికి ఒక పెద్ద ఉద్యమాలు చైతన్యం చేసినటువంటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీని రేవంత్ రెడ్డికి మేము అప్పీల్ చేసేది ఏంటంటే, ఇది స్వేచ్ఛాయుతంగా ఒక భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు కలిగినటువంటి స్వయం ప్రతిపత్తిని కాపాడే విధంగా మీ నిర్ణయాలు ఉండాలి. యూనివర్సిటీలో రాజకీయ జోక్యం ఉండొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా చేయొద్దు, లేకపోతే మాట్లాడొద్దు, ఇంకొకటి చేయొద్దు అని ఇంకొకటి రకరకాల ఆంక్షలు పెట్టి యూనివర్సిటీలో పోలీసుల యొక్క జోక్యం మితిమీరేటటువంటి విధంగా తీస్తే ఖచ్చితంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి ఏ రకంగా అయితే ఉస్మానియా యూనివర్సిటీలు ప్రతిఘటన చేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించేటువంటి విధంగా ఉద్యమాలు నిర్వహించారు. రేపు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి ఆలోచనలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతిఘటన తప్పదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇది భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యయుతమైనటువంటి స్వేచ్ఛ, స్వయం ప్రతిపత్తిని కాపాడేటువంటి విధంగా నిర్ణయాలు ఉండాలి. ఈరోజు ప్రతిదానికి ఒక యూనివర్సిటీలో పోలీసులు వచ్చి విద్యార్థులను అరెస్ట్ చేసి నిర్బంధాన్ని ప్రయోగించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూనివర్సిటీలో చదివేటువంటి విద్యార్థులు వీళ్ళు ఏం క్రిమినల్స్ కాదు, ఉగ్రవాదులు కాదు. ఇక్కడ ఈరోజు యూనివర్సిటీలోకి స్వేచ్ఛగా పోలీసులు ఒకవైపు అకాడమిక్ వాతావరణం జరుగుతుంటే కూడా పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఉంది. ఈరోజు యూనివర్సిటీలో ఒక విద్యార్థిని అరెస్ట్ చేయాలంటే విత్ యూనివర్సిటీ వీసీ రిజిస్టర్ పర్మిషన్ అవసరం. అదంతా లేకుండా జోక్యం చేసుకొని రాజ్యమే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం డైరెక్ట్ ఈ రకమైన నిర్బంధాన్ని చేయాలనే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీకి కొత్త కాదు, ఈ ఉద్యమాలు కొత్త కాదు, ఇలాంటి అణిచివేతలు, ఇలాంటి ఉద్యమాలు కొత్త కాదు. భవిష్యత్తులో ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మాత్రం అట్లాంటి ఆలోచన ఉంటే మాత్రం బుద్ధి చెప్పడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.